చూడొచ్చు. కాకపోతే సమస్య ఏంటంటే కొంచెం వాళ్ళ నీళ్ళు వీళ్ళ నీళ్ళు కొట్టుకొని చావడమే తప్ప చేసేదేం లేదు. అంటే మనం ఇప్పుడు ఏ జాబులు కావాలన్నా చెన్నై, బెంగళూరు, లేకపోతే ఇటు పక్క చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎక్కువ వెళ్తున్నాం. మన రాష్ట్రానికి ఈసారి బడ్జెట్లో ప్రకారంగా ఐటీ సెక్టర్ కల్పనకి పెద్దపీట వేశాం, విశాఖపట్నం అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా దక్కుతుందంటారా? మరి అక్కడ ఐటీ సైజ్ చోటు ఉంది కదా, చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. కాకపోతే మరి ఇంకా సంవత్సరమే కదా, ఇది సంవత్సరం కూడా అవ్వలేదు పూర్తిగా. వెయిట్ చేయాలి, ఏదైనా సరే టైం పడుతుంది. మొన్న బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. ఎన్నో పథకాల గురించి, అన్ని సంక్షేమాల గురించి మాట్లాడారు. అలాగే ఉద్యోగ కల్పన మెయిన్ బాధ్యత అంటున్నారు. ఈ 20 లక్షల ఉద్యోగాల్లో కూడా మళ్ళీ ఒక పక్క చూసుకున్నట్లయితే ఇవి పక్కన పెడితే జనరల్గా ప్రైవేట్ పరంగా కాకుండా ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఉపాధ్యాయుల భర్తీ ఉంది, ఇంకా ఈ డిఎస్సి నోటిఫికేషన్ రావాలి, అది కూడా ఎలా ఉండబోతుంది అంటారు? డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి వస్తే మంచిదే, ఏముంది. మరి ఎలా ఉంది సార్ 6 నెలల పాలన ఎలా అనిపిస్తుంది? 6 నెలల పాలన అంటే నేను ఎక్కడ ఉండేవాను కదా, నేను ఇక్కడ ఆర్ఆర్బి ఎగ్జామ్కి వచ్చాను హైదరాబాద్ నుంచి. సో నేను ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు కాబట్టి నాకు తెలియదు పాలన. గతమేమో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన గురించి ఏమంటారు సార్? చేయగలరంటారా? ఏదైనా సరే కొంతవరకు జగన్ గారిని చూసాం, 5 సంవత్సరాలు బాగానే చేశారు. ఇప్పుడు ఈయనకి టైం ఇవ్వాలి. పూర్తిగా టైం ఇవ్వకుండా ముందే మాట్లాడడం అది సభ్యత కాదు. మనకు పైనుంచి ఈసారి కేంద్రం సపోర్ట్ ఉంది సార్. కేంద్రం సపోర్ట్ ఎక్కడ ఉంది సార్? కేంద్రం సపోర్ట్ ఉంటే కనీసం ప్రత్యేక హోదా మీద కనీసం మాటైనా రావాలి. లేదు, పోనీ 3 సంవత్సరాలు ఏదో ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి ఇది రాలేదన్నారు, రైల్వే ప్లాంట్ రాలేదన్నారు. మరి ఇప్పుడు ఉన్నది రైల్వే ప్లాంట్, మరి మాట లేదు, ఊసు లేదు. స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తున్నారు వైజాగ్ లో, స్టీల్ ప్లాంట్. అంటే ప్రతి విషయానికి ఇక్కడ వీళ్ళని తీసుకెళ్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు కూడా వీళ్ళు వెళ్ళొచ్చారు ప్రచారానికి. మొన్న అడగంగానే కేంద్రం నిధులు గ్రాంట్ అన్నారు కదా. గ్రాంట్ అన్నారు, ఓకే సరే. జగన్ గారు ఏదో చేశారు, మరి ఏదో 3 రాజధానులు అని చెప్పి అమరావతిని ఆపేశారు, అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ మరి వీళ్ళు వచ్చారు, అమరావతి ఏదైనా చేస్తున్నారంటే ప్యాకేజ్ ఏమైనా వచ్చిందంటే ఇప్పుడు అది కూడా రాలేదు. తప్ప అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మెయిన్ గా కావాల్సిందేనంటారు అయితే మనం అనుకున్నట్టుగా ప్రత్యేక హోదా కానీ ప్యాకేజ్ కానివ్వండి. ప్రత్యేక హోదా రాదు, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దాని గురించి మాటలు చెప్పకుండానే దానికి ఏదైనా గ్రాంట్ తీసుకొస్తే తీసుకురండి. 2500 కోట్లు అప్పన్నారు, ఏటో అది అర్థం కావట్లేదు. అవును, ముందుగా 1500 కోట్లు ఇస్తామన్నారు, అది కూడా ఇంకా తేలలేదు. నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడట్లేదు దానిపైన. ఏముంది, అబ్బాయి ఏం చేస్తుందో తెలియట్లేదు కానీ రక్తం మాత్రం తాగుతుంది అంతే, అది మాత్రం చెప్పాలి. లాస్ట్ వరకు కలిసి ఉంటారా కూటమి ప్రభుత్వాలు ఇక్కడ? ఇది ఏమైనా జరగచ్చు. మొన్న అసలు యాక్చువల్లీ ఆ మాట అనకూడదు పవన్ కళ్యాణ్ గారు. మరి ఓకే, నేను డిప్యూటీ సీఎం అయిపోతే ఏదో చేస్తున్నాను, హోంమంత్రి పదవి ఇస్తే బాగా చేసేవాళ్ళు. ఎందుకంటే అందరూ కలిపి ఒక క్యాబినెట్లో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు బయట చెప్పకూడదు, లోపల చెప్పుకోవాలి. కానీ బయట చెప్పే మరి అది తప్ప. మరి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పలేదో, మరి ఉద్దేశంతో ఆవేశంతో రేటో తెలియదు, కానీ అది మాత్రం తప్పే నిజానికి. మోడీ గారు ఎవరు వచ్చినా కలుపుకుంటున్నారు పై నుంచి కూడా, ఆయన స్వార్థం కోసమేనంటారు. సో ఇక్కడ జరిగేదంతా అక్కడ అంతే కదా. మోడీ గారు మంచి వాళ్ళే, కాకపోతే వెనకతలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి ఏం జరుగుతుందో. ఏపీ భవిష్యత్తు మారుతుంది అంటారు ఈ 4 ఏళ్లలో అంట. చూడాలి, చూడటం తప్ప ఇంకేం చేసేది ఏంటి. ఏదైనా సరే కాలమే సమాధానం చెప్తారు. పనులన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవి మంచి నూనె, చెనగుండ్లు ఇవన్నీ బాగా రేటు పెరిగిపోతున్నాయి. మధ్య తరగతులు మాలాంటి వాళ్ళు ఎలా తీసుకుంటారు? టిఫిన్ కొట్లు ఏదైనా కానీ ఇంట్లో చేసుకొని ఇవి నూనె ఏది చేయాలి కానీ మంచి నూనె. ఇప్పుడు పామాయిల్ కిలో 150 రూపాయలు ఉంది. ఎవరితో ఇంట్లో ఏదైనా కానీ చేసుకోవాలంటే మంచి నూనె కావాలి. గతంలో రేట్లు ఇంత బాగా లేవు అంటున్నారు జనం కూడా, ఇప్పుడే కొంచెం పెరిగాయి. మందు ఒకటి రేటు తగ్గించారు, మందు ఒకటి తగ్గడం కాదు, ఎలాంటివి కూడా పనులు అయితే బాగానే అన్ని బాగానే ఉన్నాయి. చూసుకుంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ లేదు కదా ఈసారి, ఎలా అనిపిస్తుంది అంటే పాపం వాళ్ళు ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళు. 5,000కే కదా పనిచేస్తుంది. నిన్న ధర్నా చౌక్ లో ధర్నా కూడా చేశారు పాపం. చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేరు. మనకి ఏంటంటే ఇవేనన్నా నిత్యావసర సరుకులు మెయిన్. ఈ 2 నెలల నుంచి వరదలు వచ్చిన కాడ నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. మొన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టారు 10 రోజులు. దీనిపై రాయితీలు కూడా ఏం ప్రకటించలేదు. పాపం జనం అంతా ఆశాజనకంగా ఉన్నారు. పనులు లేవు కదా, చాలా తక్కువ ఉన్నాయి. లైట్ గా ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. నా పనులు ఏంటంటే ఇసుక మెయిన్. ఇది కూడా ఇప్పుడు ఇసుక కూడా ఇక్కడ విజయవాడలో ఉచిత ఇసుక అంటున్నారు కానీ ఇంకా రాలేదంటారు చాలా మంది. ఇసుక రావట్లేదు, మేస్త్రులు కూడా ఖాళీగా ఉంటున్నారు. ఖాళీగానే ఉన్నారు. మెయిన్ ఏంటంటే నిత్యావసర సరుకులు మాలాంటి వాళ్ళకి ఎవరికైనా కానీ మంచి నూనె ఇలాంటివి ఏంటంటే కొంచెం తక్కువగా ధరలకి. పవన్ కళ్యాణ్ గారు అన్ని చేస్తానంటున్నారు, నమ్మొచ్చు అంటారు. ఈసారి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంటే గతంలో మాట్లాడారు వచ్చే ముందు ఇవి చేస్తాను. పోయినసారి ఆయన చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని, 5 సంవత్సరాలు ఉన్నారు కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, చూద్దాం.
తర్వాత ఎవరికి వేయాలి ఏంటి అనేది నేను ఒక్కనే వస్తే రాలేదు కదా, జనాలు అందరూ వస్తే వచ్చారు కదా వాళ్ళు. అన్న విజయవాడ వాసులుగా అమరావతి పోలవరం అవుతుందంటారు ఈసారన్నా? మనమే కదా ఎక్కువ దాని మీద ఫోకస్గా మాట్లాడేది, ఇక్కడ జనమే కాబట్టి. అవుతానా ఉద్యోగాలు కూడా వస్తాయి అంటారా? వస్తాయన్నా, వస్తాయి. రైట్ రైట్. కొంచెం సాధారణ ప్రజలకి కొంచెం అందుబాటులోకి ఇంకా రావాలి, వాళ్ళు ఇంకా ప్రజల్లోకి రావాలి. ఇంకా అక్కడక్కడ అఫీషియల్గా పైన లెవెల్ చూసుకుంటున్నారు కానీ ప్రజలు ఏంటి ఉల్లిపాయ రేట్లు కానీ ఇవన్నీ మనదా కొంచెం బాగా ఇబ్బంది పెట్టినాయి. ఇంకా కొంచెం ప్రజాపాలన ఇంకా అందుబాటులోకి రావాలి. మొన్న అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరిగాయి. అయితే ఏంటంటే బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ సంక్షేమానికి ఈసారి 40% మేము ఆస్కారం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇంకా ప్రజా పథకాలు ఇంకా చూడాలి. పోయిన గవర్నమెంట్లో ఇక చూసి ఇంకా ఇంకా ఏం అందాలి ప్రజలకి, పోయిన గవర్నమెంట్లో మంచి పథకాలు ఏమున్నాయి అవి కూడా చూసి ఇంకా మనం ఏం అందించాలి, ప్రజల్లోకి ఇంకా ఏం తీసుకెళ్ళాలి అనేది ఇంకా చూడాల్సిన అవసరం ఉందండి. ఇంకా రావాలి ప్రజల్లోకి. మహిళల భద్రత గురించి మాట్లాడారు, కొత్త చట్టాలు ఏమైనా వస్తాయి అంటారా వీళ్ళు చెప్పినట్టుగా? మరి పవన్ గారు ఆవేశపడినట్టుగా కొంచెం ఈ పథకాలు ఆడవారికి సంబంధించి ఇంకా తీసుకోవాలి, ఇంకా చర్యలు తీసుకోవాలి. ఇంకా అది మాటల వరకు ఉంది, ఇంకా చర్యల్లోకి రావాలి అది డిపార్ట్మెంట్ వైపు నుంచి. ఒక పక్క చూసుకుంటే 4 ఏళ్లు పరిమితిగా పెట్టుకుని అభివృద్ధికి వెళ్తామంటున్నారు సార్. విశాఖపట్నం కానివ్వండి, అమరావతి పోలవరమే మెయిన్ ఫోకస్ అంటున్నారు. ఈసారి అవుతుందంటారా మనకి? అంటే మరి పెద్ద ప్రాజెక్టులు అండి, ఒక పక్కన ప్రజాపాలన చూసుకుంటేనే వాటిని ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమిషాల మీద అంటే అయ్యేది కాదు, అవి అభివృద్ధి చూసుకుంటేనే అవి ప్లాన్ చేసుకోవాలి. ఒక పక్క డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు విద్యావంతులు కానివ్వండి, ఉపాధ్యాయుల భర్తీకి. ఒక పక్క 20 లక్షల ఉద్యోగ కల్పన అంటున్నారు. అవునండి. ఈసారి యువత ఆస్కారం ఉంటుంది అంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తారని అనుకుంటున్నారని యువత ఆ ఉద్యోగాల మీద బాగా ఆశ పెట్టుకున్నారు. అది మరి ఆయన చూపించాలి ఉద్యోగపరంగా. కేంద్రం ఇచ్చే నిధులు సక్రమంగా అందుతాయి అంటారా, లేకపోతే ప్రెస్లకి వీటికి మీడియా ముఖంగా చెప్పడానికి అంటారా? మరి పొత్తు ద్వారా వచ్చారు కాబట్టి మరి కేంద్రం నుంచి చూపించాలి, వారు తీసుకొచ్చి చూపించాలి. మరి అనుకూలంగా ఉన్నారు కాబట్టి కేంద్ర వారు కూడా అవి తీసుకురావాలండి. తీసుకొచ్చి పవన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకొచ్చి దాన్ని అభివృద్ధిలోకి ఉపయోగించాలి. ఈ మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఈయన ప్రచారానికి వెళ్ళారు ఉప ముఖ్యమంత్రి గారు, అక్కడ కూడా గెలుపు వాళ్ళకే దక్కింది. మరి ఈసారన్నా మన ఆంధ్ర వైపు కరుణిస్తారంటారా? మరి చేయాలి, అంటే వారికి అనిష్టం కాదు, వీరి వైపు నుంచి కూడా బాధ్యత ఉంది కాబట్టి. ఇద్దరు నాయకులు ఉన్నారు ఈరోజు మనకి, పవన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు నాయకులు ప్రజానాయకులు ఉన్నారు కాబట్టి వీరి వైపు నుంచి గట్టి ప్రయత్నం ఉండాలి, తెచ్చి చూపించాలి, తేవాలి. మరి సార్ ఈ 6 పథకాలకి డబుల్ బడ్జెట్, ప్రతి విద్యార్థికి డబ్బులు ఇవ్వాలి. ఒక పక్క పెన్షన్ అన్నారు, గ్యాస్ సిలిండర్లు ఉచితం. మరి మిగతావి చూసుకుంటే ఇంకా స్కూల్కి సంబంధించి ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి. అవునండి. మరి రైతులకు పెట్టుబడి సాయం. అవునండి. మరి ఇక్కడ ముందు పథకాలు ఇస్తామన్నారు, ఒక మంచిది. యువతలు మళ్ళీ అంటే వారే మళ్ళీ మాకు అందుబాటులో ఫండ్ లేదు, అంత లోటు బడ్జెట్ అంటున్నారు. దాన్ని మరి బ్యాలెన్స్ చేయాలి, చేసి ఇవ్వాలి. మరి అన్నారు కాబట్టి ఇచ్చి చూపించాలండి. మరి ఇదే విషయం తీసుకుంటే 2027కి ఏమో ఈ జమిలీ ఎన్నిక అని ఆయన అంటున్నారు. జమిలీ ఎన్నికల గురించి ఎక్కువ మాట్లాడతారు మోడీ గారు. ఒక పక్క 2029 సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని వీళ్ళు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్? అంత యంత్రాంగం ఎన్నికల్లో భిన్నాభిప్రాయాలు స్టేట్స్ నుంచి మరి కొంతమంది సపోర్ట్ చేయట్లేదని మనం చూస్తున్నాం. అది ఎంతవరకు అనేది మరి కేంద్రం మీద ఉందండి. అందరి వైపు నుంచి అయితే అనుకూలం అయితే లేదు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అది ఎంతవరకు అనేది మనం చెప్పలేము ఇప్పుడే. ఈ కరెంట్ ఛార్జీల గురించి ఏమంటారు సార్? అసలు మామూలుగా చూసుకుంటే ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తేయాల్సిన విషయంలో కూడా ₹2 పైచిలకే పెంచారు. అవునండి, కరెంట్ ఛార్జీలు కొంచెం తగ్గించాలని చూస్తున్నారండి ప్రజలు. మరి అది ఎంతవరకు చేస్తారని చూడాలి. ఉచిత ఇసుక పాలసీ సక్రమంగా అమలైందంటారా, లేకపోతే మొన్న చెప్పినట్లుగా ర్యాంపుల దగ్గర ఇంకా గందరగోళమే నెలకొంది అంటున్నారు చాలా. ఇంకా అది ప్రజల్లోకి రాలేదండి, గందరగోళంగా ఉంది. ఇంకా క్లారిటీ లేదు దాని మీద, ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ ప్రజల్లోకి రాలేదు. రైట్ సార్. 6 నెలల పాలన అయింది వీళ్ళు వచ్చి కొత్తగా. ఎలా అనిపిస్తుంది? ధరలు ఎలా ఉన్నాయి? ధరలు కంట్రోల్ చేయలేక కూర్చున్నారు. ధరలు పెంచేసాడు. మా ఏంటి వాళ్ళు మేము బతుకుతాం. 6 పథకాలు ఇస్తామంటున్నారు. మరి ఏంటి ఈసారి వాలంటీర్లు లేరు కదా, ఎలా చేరుకుంటాయి? ఇంటి అద్దులు పెరిగిపోయినాయి, ఏం చేస్తాం మరి? ఎంతగా పథకాలే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. మరి అప్పుడేమో వాలంటీర్లు అందించడానికి ఉన్నారు, ఇతను కాగితం కావాలన్నా వాళ్ళతో పని అయ్యేది. అవునుగా మరి. మరి ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో? ఏమో రాబోయే కాలం అంటే ఇంటే రోడ్ల మీద పోతుంది. నిత్యావసర సరుకుల ధరలు బాగా భారీగా పెరిగాయి. ఏదైనా 100కు చేరుకున్నాయి, 100 పైచిలకే ఉన్నాయి. పామాయిల్ ప్యాకెట్ ఎంత? ₹130, ₹150. గతంలో ఎలా ఉండేది? గతం వరకు ఎంత? ₹90, ₹100. లాస్ట్ వరకు ఎలా ఉండబోతుంది అంటారు? ఏమో ఆయన చెప్తాం, మనం చేసేది ఏముంది. ఈసారి అమరావతి పోలవరం అవుతుందా? మనం వింటా ఉంటాం కదా అమరావతి పోలవరం అని. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సినీ రంగం నుంచి, ఆయన ఏమైనా చేయగలరా ఈసారి? ఏమో మరి, ఆయన ఏం చేస్తాడు? ఈయనే చేయలేడు, ఆయన ఏం చేస్తాడు? అసలు ఆయనే చేయలేడు, కొత్త ఆయన ఏం చేస్తాడు? అంటే ఈయన 3 సార్లు 4 సార్లు పదవిని చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారుగా. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు కదా, నవ్వుతుంది అంటారు ఈసారి ఉద్యోగాలు? ఏమో మరి, పై అధికారి ఇష్టం, మనదేముంది? కరెంటు బిల్లులు పెంచారు, మరి ఎలా అనిపిస్తుంది? పెంచారు 4,000, 5,000, 6,000. 10 ఏళ్ళు అయిందే చేతనపేటలో ఇల్లు లేదు.
జగన్మోహన్ రెడ్డి గారి హయాం బాగుందా, ఇది బాగుందా? అప్పుడే బాగుంది, ఇప్పుడేముంది? మరి రాబోయే కాలంలో మరి అన్ని కూడా రేట్లు పెరుగుతాయి అంటున్నారు. మరి గ్యాస్ సిలిండర్లు ఏమైనా ఉచితంగా ఇచ్చారు వీళ్ళు వచ్చారు? ఏమి ఇవ్వాల. మనం పంట కొంటే ఆ పంట ఏతాడంట, ఎప్పుడో తెలియదు. డబ్బులు కూడా వెనక్కేస్తా ఉన్నారు కానీ ఏలేదు అంటున్నారు చాలా మంది. ఏమీ ఇలా గ్యాస్ పంటలు లేవు, పోసి పంటలు. మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు, ఏమన్నా అవుతుందా? ఏది అది ఎక్కడో తెలంగాణలో వేసాడు, ఇక్కడ ఎక్కడ వేసాడు? అది జనవరి నుంచి అంటున్నారు, మన దీపావళి అన్నారు కానీ మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ బడ్జెట్లన్నీ పాపం కరెంటు బిల్లులు కట్టే వాళ్ళ మీద, ట్యాక్సీలు కట్టే వాళ్ళ మీదే పడేది. మరి అంతేగా, కష్టపడేవాడి మీదే పడుతుంది. కూలి చేసుకునేవాడు ఎట్ట బతుకుతాడు ఇన్ని పిరువుల మీద? గతంలో 9 పథకాల్లో ఇంటింటికి వీళ్ళు తిరిగి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు, అప్పుడు బాగుండేది అంటున్నారు జనం. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరు లేరుగా అడగడానికి కూడా. కాగితం కావాలన్నా, ఏదన్నా ఏలుముద్రలు తీసుకోవాలన్నా మళ్ళీ సచివాలయం చుట్టూ తిరగాలంటే అవ్వదు కదా మనకి. వేచి చూడాలంటారు అయితే. రైట్. మరి ఎలా అనిపిస్తుంది? గతం కంటే ఇంకా బాగా భారీ బడ్జెట్లు ఉన్నాయి అంటున్నారు కానీ ఈ పథకాలన్నీ ఏమైంది? ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ అన్ని ఒడిగానే ఉన్నాయి. ఒక్కొక్క రేటు చెప్తున్నారు, అంతే తేడా. కొత్త ప్రభుత్వాలు వచ్చి 6 నెలలు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. బడ్జెట్లు లోటుగా ఉన్నాయి అంటున్నారు, 6 పథకాలు ఇస్తామంటున్నారు. మరి నమ్మొచ్చు? అయితే సామాన్యంగానే ఉన్నాయి, మినిమం గానే ఉన్నాయి. రేట్ అంతకన్నా తగ్గిన వాళ్ళు బతకాలుగా పెరిగినాయి. నూనెలు బాగా పెరిగినాయి, పప్పులు గిప్పులు బాగా పెరిగిపోయినాయి. అది మేడం గారు మరి అన్ని బాగా పెరిగినాయి. అది కూరగాయలు మాత్రమే సమంగా ఉన్నాయి. రావాల్సిన డబ్బులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఉద్యోగస్తులు మాత్రం అది. మేడం గారు మరి ఏంటి గతంలో చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అప్పుడు 9 పథకాలు ఉండే, ఇప్పుడు 6 పథకాలు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు పనికొస్తుందా? ఇక్కడ సరిపోతుందంటారా? బస్సులే లేవు సరిగ్గా చూసుకుంటే. బస్సులు పనికొస్తాయి, పనికి రావన్నది మనం చెప్పలేము. అది వాళ్ళ ఇష్టం. మన ఇన్ని రోజులు మనం టికెట్ పెట్టి కొనుక్కున్నాం, వాళ్ళ ఊరికే పెట్టినా వాళ్ళకు కూడా ప్రభుత్వం దండగే అవుతుంది చెప్పాలి. ఆ ప్రభుత్వాలు పెట్టాయి, అదంతా కూడా ఖాళీగా తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు అసలు వాళ్ళ కంటే. ఇప్పుడు అసలు అయ్యా ప్రభుత్వం ఉన్నది, అప్పుడు డబ్బులు పెట్టుకున్నాం, బస్సులకు మాత్రం ఎవరంటలేదు. గ్యాస్ బండ్లు అంటున్నారు. అదేంటంటే దోకా ఉన్న వాళ్ళకి ఇవి అంటున్నారు కానీ మామూలుగా అవుతే ఎవరికి ఇస్తారో ఎవరికి ఎవరో తెలీదు. ఏదైనా వేచి చూడాల్సిందేనంటారు. పిల్లల భవిష్యత్తు ఈసారి బాగుపడుతుంది. అమరావతి, పోలవరం అయిపోతాయి అంటున్నారు కదా, ఈసారి డెవలప్మెంట్ వైడ్ గా ఉద్యోగ కల్పన కాలేదు. ఇప్పుడే కాబట్టి వచ్చింది, నిదానంగా చేస్తాడని అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు పనితీరులు ఎలా ఉన్నాయి? ఆయన కూడా ఉన్నారు ఈసారి సినీ రంగం నుంచి. ఏమండి, ఆయన కూడా కష్టంలో కష్టం ఆదుకుంటాడని అనుకుంటున్నాం. ఎలా ఉంది మేడం విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి, గంజాయి బ్యాచ్ కానివ్వండి, భద్రత గురించి? అవి ఎక్కువగానే ఉన్నాయి. గొలుసులు ఎక్కువపోవడం, దొంగతనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎప్పుడు లేని ఇదిలో సత్యనాపురంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ మహిళల భద్రత కూడా చాలా తగ్గింది అంటున్నారు. ఈ మహిళల పైన అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. ఎప్పుడూ ఉన్నాయి, జగన్ ఉండగానే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు లేవని అంటానికి జగన్ ఉండగానే ఎక్కువగా ఉన్నాయి. ఈయన కాస్త కట్టుదిట్టాలు చేస్తాడని అనుకోండి. మేడం గారు పైనుంచి మోడీ గారు మనకు సపోర్ట్ ఉన్నారు. మరి ఈసారి పనులు అవుతాయి త్వరితగతిన? అవుతాయని ఆశపట్టం మడిగిన తర్వాత వాళ్ళు. ఆయన జమిలీ ఎన్నికలు అంటున్నారు 2027కి, అయ్యే ఛాన్సులు ఉన్నాయి అంటారా? ఉంటాయని అనుకుంటున్నామండి. ఆయన మోడీ గారు ఉన్నాడు, చంద్రబాబు, అందరూ బాగా చేస్తారని ఆశపడుతున్నాము మేము. అది విషయం చెప్తున్నాం. రైట్, అంతేనా మేడం? కరెక్టే. ఏదైనా కానీ కొంచెం టైం ముందు కూడా చంద్రబాబు బాగానే చేశాడు, అందుకే 3 ఏళ్ళు గెలిపించాము. జగన్ బాగా చేయలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు కూడా బాగా చేస్తాడు మళ్ళీ అని అందరం కలిసి. కొంతవరకు లోటు బడ్జెట్లు ఉన్నాయండి ప్రెసెంట్ చూసుకుంటే. లోటు బడ్జెట్ అవ్వాలంటే మధ్య వర్షాలు వచ్చినాయి కాబట్టి కాస్త అతను కూడా గ్యాస్ కి వాటికి ఆపేశాడు, బస్సులకి ఆపేశాడు. మన వరదలు వచ్చినాయి కాబట్టి అందరికి డబ్బులు ఇచ్చాడు, 25,000 10,000. ఎవరు అనటానికి వీలు లేదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు పనిచేశాడు కాబట్టి మనం కూడా ఆయన అనటానికి అధికారం లేదు. ఎంత అధికారంలో ఉన్నా ఆయన కూడా చూసుకోవాలి కదా అన్నారు ఈయన. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే కనుక అమ్మకు వందనం కానీ, ఈ పిల్లలకి ఇచ్చే డబ్బులు కానివ్వండి, ఇవన్నీ సక్రమంగా అందుతాయి అనుకుంటున్నారా? ఏమోనండి, అతను అన్నాడు, చేతాడో లేదో తెలీదు. అంటే మరి గతంలో బాగుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? ఇప్పుడు బాగుందా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది. అప్పుడు అందిన పథకాలు అన్ని పథకాలు అందింది. ఏమేమి పొందుంటారు సుమారు? అమ్మ ఒడి వేసాడు, పిల్లలకి ఏదన్నా ఏది చేయాలన్నా అన్ని పథకాలు. ఆడవాళ్ళకి డబ్బులు వేయని, 18,000 వేయని, అన్ని డోక్రా వాళ్ళకి రుణమాఫీ వేయని, మొత్తం జగన్ అన్న పథకాలన్నీ అందినాయి. అప్పుడు స్కూల్ విధానం కూడా బాగుండేది అంటున్నారు. ఎలా కాడ విధానం బాగుంది, పిల్లల కాడ బాగా చదువుతున్నారు. మరి ఇప్పుడు ఏంటి కరెంట్ బిల్లు పెరిగిపోయినాయి అంటున్నారు. కరెంట్ బిల్లు 500 ఇచ్చే కరెంట్ బిల్లు 1,200 వస్తుందండి. అయ్యో, 1,200. ఇంతకు ముందు ఎప్పుడైనా కట్టారా? అంత ముందు లేదు.
2 నెలల బిల్లు 1100 2600 కడుతున్నాం. మహిళలకి డబ్బులు ఇస్తామన్నారు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. అవి కాడ లేవు కండి. అసలు ఒక పథకం పింఛని ఒకటే పెంచాడు. ఇక ఆ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏమైపోయినాయి? ఆ ఉచిత గ్యాస్ కాడ లేదండి. మాది బందర్ దగ్గర. పనులు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు వచ్చాక? పల్లె ఇగో చూస్తున్నాం కండి. ఇట్లా రోడ్డు మీద కూడా బతకనివ్వట్లేదు. ఏమైంది మరి? పొద్దున ఎందుకు ఖాళీ చేయించారు ఇక్కడ? ఏమో అక్కడ పెట్టుకుని అట్లా మున్సిపాలిటీ వాళ్ళు అంట. పోలీసులు కాడ అలాంటి బండ్లు ఫ్రూట్లు కింద పడేసారు. మీరు చూసారు, మీరు ఉన్నారో లేదో తెలీదు. గతంలో ఇలా ఉండేదా? గతంలో లేదు. సో మరి 5 ఏళ్ళు ఇళ్ళే ఉండబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో మహిళల గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ పైన అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. ఏం చేస్తున్నారండి మహిళల మీద ఆగాజాలు? కాకపోతే మరి లాస్ట్ వరకు వీళ్ళు నిలబడతారంటారా? ఏమో మరి మళ్ళీ జగనే రావచ్చు ఈ పథకాలు ఎట్లా ఉంటే. రైట్ రైట్.